హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథ నేను మీ ముందుకు వచ్చాను. కథలోకి వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్ కౌంట్ చూసారా? 880 సబ్స్క్రైబర్స్ దాటింది. దీనికి అంతటికీ మీ అభిమానమే కారణం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మన చందమామ కథలు ఛానల్లో 140కి పైగా వీడియోలు ఉన్నాయి. అవన్నీ తెలుగు ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాటితో పాటే సింధుబాద్ కథలు అనే ప్లేలిస్ట్ కూడా ఉంది. ఇంగ్లీష్ కథల ప్లేలిస్ట్ కూడా ఉంది. వీటన్నింటినీ దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాటిలో ఏ ఒక్క కథలోని ఏ ఒక్క నీతైనా ఎవరికైనా పనికి వచ్చినా అది జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మన చందమామ కథల యొక్క ఉద్దేశం కూడా అదే. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఇది స్పెయిన్ దేశం యొక్క జానపద కథ. స్పెయిన్ ఎక్కడుందో తెలుసా? ఇదిగో ఇక్కడ. కథ పేరు చదువులేని సామంతు. సామంతుడంటే తెలుసా? ఒక రాజు తన పరిపాలనలో భాగంగా కొన్ని ఊళ్లకు ఒక అతన్ని జమీందారుగా, ఒక సామంతుడిగా నియమించేవాడు. అతను ఆ ఊర్లోని ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ చేసి రాజుగారికి పంపించేవాడు. వాళ్ళనే సామంతులు అనేవారు. రాజు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. యుద్ధాలకు సహాయం కావాల్సినప్పుడు, ట్యాక్సెస్ ఇంకా పెంచాలనుకున్నప్పుడు, వ్యవసాయంలో ఎటువంటి నష్టాలు వచ్చినా సామంతులు వాళ్ళకి ఎప్పుడూ హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు అన్నమాట. మనం ప్రపంచ చరిత్ర చూసుకున్నట్లయితే ఎంతోమంది సామంతులు ఆ రాజులకు వెన్నుపోటు పొడిచి పైకి వచ్చిన వారు కూడా ఉన్నారు. తెలుసా? మరి ఈ సామంతుకు చదువు రాదట. మరి వాడేం చేశాడు? దానివల్ల ఏం జరిగిందో చూద్దామా? అనగనగనగనగనగా స్పెయిన్ దేశంలో ఒక జమీందారు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గర్విష్టి కావడం చేత అతను చదువుకోలేదు. తనకు అన్ని విషయాల గురించి బాగా జ్ఞానం ఉందని, రాయటము చదవటము రానంత మాత్రం చేత తనకు కలిగే నష్టమేమీ లేదని, డబ్బు పారేస్తే రాయగలిగిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు ఎంతమంది అయినా తన వద్దకు వస్తారని అతను అనుకునేవాడు. కష్టపడి అక్షరాలు దిద్దటము, వాటిని కూడబల్లుకొని చదవటము తన హోదాకు తగదని అతని అభిప్రాయం. అందుచేత అతను ఎప్పుడూ తన వెంట ఉండి రాతకోతలు చూసుకోవడానికి ఒక పేదవాడిని జీతానికి కుదుర్చుకున్నాడు. ఒకరోజు రాజుగారి వద్ద నుండి ఆ సామంతుడికి ఒక హుకుం వచ్చింది. ఎక్కడో యుద్ధం జరుగుతుందని, నీ సైనికుల్ని తీసుకొని యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధం చేయి అని రాజు తన సామంతుడైన జమీందారుకు ఉత్తరం రాశాడు. జమీందారు వెంటనే తన సైనికులను ఆయుక్తపరిచి తన లేఖకుడిని కూడా వెంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. కొంతకాలం పాటు అంతా సవ్యంగానే నడిచింది. ఏ రోజు యుద్ధ వార్తలు ఆ రోజే లేఖకుడు రాసి జమీందారు చేత ముద్ర వేయించుకొని రాజుగారికి పంపించేవాడు. కానీ ఒకనాడు శత్రువుల బాణం ఒకటి గురి తప్పింది. అది వచ్చి ఆ పేద లేఖకుడికి తగిలింది. హతగాడు కాస్త కన్ను మూశాడు. కొత్త లేఖకుని ఏర్పాటు చేసుకునే అవసరం జమీందారుకు ఏర్పడింది. కానీ అది ఆ పరిస్థితిలో అంత తేలిగ్గా సాధించే విషయం కాదు కదా. ఒక పక్క యుద్ధం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జమీందారుకు రాజసం మాత్రం చావలేదు. ఈ సమయంలో నాకు చదవటం రాయటం వస్తే ఎంత బాగుండేది అని అతను మనసులోనైనా ఆలోచించలేదు. అంతలో అతనికి ఒక చిక్కు వచ్చి పడింది. ఒకనాడు రాజుగారి వద్ద నుండి ఒక దూత వచ్చి జమీందారు చేతిలో ఏదో పెద్ద ఉత్తరం ఇచ్చి వెంటనే తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. రాజుగారు పంపించిన ఆ సందేశం ఏమిటో జమీందారుకు అర్థం కాలేదు. రాజుగారు తనను యుద్ధరంగంలో చొరవగా ముందుకు పోమంటున్నాడా లేదా తిరిగి వచ్చేయమంటున్నాడా ఏమీ పాలుపోలేదు జమీందారుకు. అతను చీకట్లో కళ్ళు కనబడని వాడిలా అయోమయం పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో ఒక సైనికుడు ఆయన కంటపడ్డాడు. ఆ మనిషి జమీందారుండే గ్రామానికి పొరుగుండేవాడే. ఆ మనిషికి చదవడం రాయడం తెలుసు. జమీందారు అతన్ని పిలిచి, ఒరే, ఇదేమిటో కాస్త చదివి చెప్పు. తప్పు చదివావో డొక్క చీర్చేస్తాను. పైగా ఇందులో ఉండే విషయాలు నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు. అర్థమైందా అన్నాడు. ఆ మనిషికి అసలే జమీందారంటే బాగా కోపం. ఎందుకంటే కొంతకాలం కిందట జమీందారు ఆ మనిషిని ఏదో తప్పు చేశాడని కొరడాలతో కొట్టించాడు. ఆ మనిషికి పగ తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా దొరికింది. వాడు రాజుగారి ఉత్తరం చూసి, అయ్యా, కొంప మునిగింది. సేనా నాయకత్వం వదిలేసి వెంటనే దర్బార్కు వచ్చేయమని రాజుగారి ఆజ్ఞ. తమరు రాజద్రోహి అని ఎవరో ఆరోపించారట అని చెప్పాడు. నేను రాజద్రోహినా? అటువంటి మాట పుట్టించిన వాళ్ళు ఎంత దుర్మార్గులై ఉంటారు
నేనే స్వయంగా వెళ్ళి వాడి శిరస్సును ఖండిస్తాను అన్నాడు జమీందారు. అతను వెంటనే రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. అది దూర ప్రయాణము, కష్టమైన ప్రయాణము అవ్వడం వల్ల అతను 2-3 రోజులు ప్రయాణించాల్సి వచ్చింది. అలా అతను వెళుతుండగా ఊరు పల్లె లేని చోట చీకటి పడిపోయింది. జమీందారు ఇహ ఆ రాత్రి గుర్రాన్ని అక్కడే ఏ చెట్టుకో కట్టేసి కటిక నేల మీద పడుకొని రాత్రంతా గడిపాడు. తెల్లవారి లేచి చూస్తే దారికి ఒక పక్కగా ఒక పలక మీద ఏదో రాసి ఉంది. చదువురాని జమీందారుకు ఆ రాసి ఉన్నది ఏమిటనేది తెలియలేదు. అందులో సంకేతాలేమైనా ఉంటే అర్థమవుతుంది కదా అని అతను ఒక అడుగు ముందుకు వేయగానే కాలు జారి ఒక పెద్ద గుంటలో పడ్డాడు. అయితే ఇంతకీ ఆ పలక మీద రాసున్నది ఏమిటంటే, దగ్గరికి రావద్దు. ఆ గుంటలో నుండి బయటపడడం గగనం అయిపోయింది. అతనికి నడుం పట్టేసింది. ఆఖరికి ఎలాగోలాగా బయటపడ్డాడు జమీందారు. ముక్కుతూ మూలుగుతూ దగ్గర ఉన్న గ్రామాన్ని చేరుకొని ఒక సత్రం లాంటి చోట పడక సంపాదించాడు. ఆ సత్రంలోనే జమీందారుకు మళ్లీ ఆ పొరుగు గ్రామం వాడు తారసపడ్డాడు. వాడు జమీందారుకు చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడిపోతుందో అని తప్పించుకొని పారిపోయి ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడ కూడా జమీందారు ఎదురవడంతో వాడి గుండెలు ఆగిపోయాయి. కానీ జమీందారుకి వాడిని చూడగానే ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఒరేయ్, నేను రాజధానికి వెళ్లే స్థితిలో లేనురా. రాజుగారికి పరిస్థితి తెలుపుతూ కోలుకున్నాక ఆయన దర్శనం చేసుకుంటానని, నాపై అభాండాలు వేసిన వాళ్ళ అంతు చూస్తానని రాయి అని ఆ మనిషిని కోరాడు. అయితే ఈసారి కూడా ఆ మనిషి జమీందారు రాయమన్నట్లు రాయక రాజును నానా దుర్భాషలాడుతూ ఉత్తరం రాశాడు. జమీందారు దాని మీద తన ముద్రను వేసి దాన్ని రాజుకు పంపించేశాడు. రాజుగారు ఆ లేఖను చూడగానే తోక తొక్కిన త్రాచులా లేచారు. ఆ భ్రష్టుని ప్రాణాలతో గాని శవంగా గాని వెంటనే పట్టుకురండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. జమీందారును పట్టి తెచ్చి కారాగారంలో పెట్టారు. బాగా దురభిమానం ఉండడం చేత అతను రాజుగారికి ఏ విధమైన క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించలేదు. అలాగే బిగుసుకు కూర్చున్నాడు. జమీందారు చేత నిజం చెప్పించడానికి రాజు చిత్రహింసలు పెట్టించాడు. కానీ ఆ జమీందారు మాత్రం తను నిర్దోషినని ఒప్పుకోవడం కూడా తనకు అవమానం అని భావించాడు. రాజుకి ఇక విసుగు వచ్చి, ఈ ద్రోహికి శిరఛేదనం చేయండి అన్నాడు. శిరఛేదనం అంటే తల నరికేయడం. న్యాయాధిపతి, మహారాజా, తొందరపడకండి. ఈ మనిషికి చదువు రాదని నా అనుమానం. ఇతన్ని కారాగారంలో ఉన్నప్పటి నుండి నేను చూస్తున్నాను. ఇతనికి మన కారాగారం పైన రాసున్నవి ఏవీ అర్థం కావు. అన్నీ పక్కవాడిని అడిగి తెలుసుకునేవాడు అన్నాడు. అవునండి అయ్యా, అతనికి చదవడము రాయడము రాదని చెప్పుకుంటారు అన్నాడు మరొక రాజోద్యోగి. ఏమిటి? నా అంతటి వాడే 5 ఏళ్లుగా కష్టపడి రాయడము చదవడము నేర్చుకున్నాను. ఈ హీనుడు ఆ పని కూడా చేయలేడా? సరే, వాడికి చదువు రాదని ఎలా రుజువు చేస్తారో చేయండి అని వారిని అడిగాడు. న్యాయాధిపతి జమీందారుకు మరణశిక్ష విధించే ఉత్తర్వును ఒక కాగితంపై రాసి దాన్ని జమీందారు వద్దకు తీసుకుపోయాడు. దీనిపై నీ సంతకం చేస్తే విడుదల చేస్తాం అన్నాడు. ఇందులో ఏం రాసింది అని అడిగాడు జమీందారు. నీవు నిర్దోషివని, నీ పైన తెచ్చిన అభియోగం నిజం కాదని రాసి ఉంది అన్నాడు న్యాయాధిపతి. ఓహో, అలాగైతే మంచిదే, నేను నా సంతకం చేస్తాను అంటూ జమీందారు వెంటనే తన ముద్ర తీసి ఆ కాగితం మీద వేసేశాడు. జమీందారు నిరక్షర కుక్షి అని రాజుకు అర్థమైపోయింది. రాజు వెంటనే జమీందారును పిలిపించి జరిగిన విషయమంతా చెప్పాడు. ఆ జమీందారుకు ద్రోహం చేసిన మనిషిని కూడా పట్టుకున్నారు. వాడికి యావజ్జీవ ఖైదును విధించారు. చదువు రాకపోవడం తప్పే అయినా నమ్మక ద్రోహం దానికన్నా ఘోరమైన శిక్ష కదా అని రాజు అతనికి శిక్ష వేసేటప్పుడు చెప్పాడు. ఈ విషయం విన్న తర్వాత జమీందారు కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి ఎంతో కష్టపడి అతను తొందరగానే రాయడం చదవడం నేర్చుకున్నాడు. అది మాత్రమే కాకుండా తన గ్రామాలన్నిటిలోనూ బడులు మొదలుపెట్టాడు. పిల్లలందరినీ బడుల్లో చేర్పించి వారికి చదువు వచ్చేలా చూశాడు. నిరక్షరాస్యత అనేది లేకుండా గ్రామాలన్నిటినీ తీర్చిదిద్దాడు. చదువు యొక్క గొప్పతనం అర్థం చేసుకున్న జమీందారు అందరికీ దాని గురించి చెప్పాడు. చూశారు కదా, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఈ కాలంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఒక రంగంలో ప్రసిద్ధికి ఎక్కిన ఫ్యామిలీ ఉంటే అందులోని వారంతా అదే రంగంలోకి వెళ్ళేవారు. కాబట్టి దానికి కావాల్సినంత చదువు ఉంటే సరిపోయేది. కానీ ఈ కాలంలో అలా కాదు కదా. ఏ కులం నుంచి వచ్చిన వారైనా సరే మంచిగా చదువుకొని పైకి వచ్చి ఎన్నో గొప్ప గొప్ప స్థానాలను అలంకరించారు.
దీనికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు మనందరికీ తెలుసు కదా. కాబట్టి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ కథ వల్ల మనందరికీ తెలుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.